ఇప్పుడు వస్తున్నారా? మా నాన్న నుంచి 4 తిట్లు అప్పు తీసుకుని తెట్టాలి మా బాస్ రాసుకెళ్ళి. ఓ గంట పని నన్ను ఇరికించాడు. రాత్రి తెల్లవారులు ఆ గోడంలో ప్యాకేజీ పెట్టి ఇలా పడున్నాను. సమయానికి మోటార్ సైకిల్ కూడా చెడిపోయి ఎంత దూరం నడిచి రావాల్సి వచ్చింది. వినాయకుడు పెళ్లికి 1000 విఘ్నాలని. అమ్మా, మీరు వస్తారని 2 దాకా కూర్చున్నానండి. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ వారానికి కానీ మన వారం రాదు. మా బాస్ గారు మాత్రం బాగుపడలే. ఇంతకింత అనుభవిస్తాడు. ఇలా మొగుడు పెళ్ళాలను వేరు చేయడం వల్లే వాడి పెళ్ళం వాడికి మొగుడే కూర్చుంది. వెళ్ళి మొహం కడుక్కోండి, కాఫీ కలిపి తెస్తాను. వచ్చే వారం మాత్రం మా బాస్ గారు కాదు, వాడు బాబు గారు చెప్పినా విన్ను. రోజా, వచ్చే బుధవారం ఏ నవరాత్రో శివరాత్రో ఏకాదశో కాదు కదా? కాదు సార్, అలా కాకుండా చూసే బాధ్యత నాది. ఇవాళ మేనేజర్ గారు మీకు ఏ పని చెప్పకుండా నేను చూస్తాను కదా. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అన్నాడు గీతాకారుడు. సింధురాజైన సైంధవుడే జయద్రథుడు. అతని చిన్నతనంలోనే అశరీరవాణి జయద్రథుని శిరస్సు యుద్ధరంగంలో ఛేదించబడుతుందని పలికింది. పలపరం ప్లీజ్, ఇంకా ఆపే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిట్టి ఏరా, ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్నావు అనుకున్నాను. ఇలా అడ్డమైన వాళ్ళ చేతులు కాళ్ళు పట్టు బతుకుతున్నావా? మందుల కొట్లోకి వెళ్ళి బిస్తరాకులు ఇమ్మనేవాడే మొహన్ నువ్వును. ఇట్రండి. ఎవరు నువ్వు? కిచ్చిలి బుహ. కిచిలి బుహానా అంటే తెలీదు. ఏదో తిట్టులు అనిపిస్తున్నాను అన్నాను. సర్ జార్జ్ గ్రీక్సన్ అంచనా ప్రకారం 179 భాషలు, 544 మాండలికాలు ఉన్నాయి. వాటిల్లో 15 భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది. వాటిల్లో నాకెక్కడా ఈ మాట తగలేదే. నీకు తగిలితే నాకెందుకు, తగలకపోతే నాకెందుకు? సుత్తి పెట్టి రాళ్ళు కొడుతుంటే మధ్యలో వేలు పెట్టేవాడు మొహన్ నువ్వును. తీయక మొగస్తేని. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల సార్లు తలంటి పోయించుకున్నాను కానీ ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డీలక్స్ తలంటి నా అనుభవంలోకి రాలేదు. బాబు, ఎవరు వీరు? మా నాన్నగారు. పాపం. వస్తాను. పలపరం అటెక్కడికి? ఆఫీస్ ఇటు. ఇట దిక్కుమాల తలంటితో దిక్కులు మర్చిపోయాను. దిక్కు తోచటం లేదు. వస్తాను. Bye-bye!